హలో ఎవ్రీవన్, మనం ఈరోజు సమ్ ఫోబియాస్ గురించి నేర్చుకుందాం. అంటే కొన్ని రకాల భయాలని గురించి తెలుసుకుందాం. మనం నీళ్ళంటే భయపడే దాన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా అంటారంటే, నాకు నీళ్ళంటే భయం, దాన్ని హైడ్రోఫోబియా అంటాం. ఐ హ్యావ్ హైడ్రోఫోబియా. నెక్స్ట్, మా అన్నయ్యకి వెలగంటే భయం. వెలుగు అంటే భయపడం అనడానికి ఫోటోఫోబియా అంటాము. మై బ్రదర్ హ్యాస్ ఫోటోఫోబియా. మా తమ్మునికి స్కూల్కి వెళ్ళడం అంటే భయం. స్కూల్కి వెళ్ళడం అంటే స్కూల్ ఫోబియా. మై బ్రదర్ హ్యాస్ స్కూల్ ఫోబియా. నెక్స్ట్, మా స్నేహితుడికి వేడి అంటే భయపడతాడు. అంటే మై ఫ్రెండ్ హ్యాస్ థర్మోఫోబియా. థర్మోఫోబియా అంటే వేడికి భయపడడం. నెక్స్ట్, మా ఊరి వాళ్ళకి కొత్త వాళ్ళంటే భయం. కొత్త వాళ్ళకి భయపడేదాన్ని జెనోఫోబియా అంటాం. పీపుల్ ఆఫ్ అవర్ టౌన్ హ్యాస్ జెనోఫోబియా. నెక్స్ట్, చిన్నపిల్లలకి జంతువులంటే భయం. చిల్డ్రన్స్ హ్యావ్ జూఫోబియా. మా అమ్మకి ఇతర ప్రదేశాలంటే భయం. మై మదర్ హ్యాస్ టోపోఫోబియా. ఇతర ప్రదేశాలకి భయపడేదాన్ని టోపోఫోబియా అంటాం. మా అన్నయ్యకి పుస్తకాలంటే భయం. మై బ్రదర్ హ్యాస్ బిబ్లియోఫోబియా అంటాము. అంటే పుస్తకాలకి భయపడే వాళ్ళకి బిబ్లియోఫోబియా అంటాము. నెక్స్ట్, మా చెల్లికి దెయ్యం అంటే భయం. దెయ్యానికి కొంతమందికి భయపడుతుంటారు, చిన్నపిల్లలు కానీ ఎవరైనా కానీ. దానికి ఏమంటారంటే డెమోనోమానియా ఫోబియా. అంటే మై సిస్టర్ హ్యాస్ డిమెనోమానియా ఫోబియా. నెక్స్ట్, నాకు ఒంటరిగా ఉండడం భయం. ఐ హ్యావ్ మోనోఫోబియా. అంటే సింగిల్గా ఉండడం అంటే భయం, అంటే మోనోఫోబియా. నెక్స్ట్ చూద్దాం. మా స్నేహితుడికి పెళ్ళి అంటే భయం. కొంతమంది పెళ్ళి అంటే భయపడుతుంటారు కదా, దానికి ఏం చెప్తారు అంటే గామోఫోబియా. మై ఫ్రెండ్ హ్యాస్ గామోఫోబియా. నాకు రాయడం అంటే భయం. ఐ హ్యావ్ గ్రాఫోఫోబియా. నెక్స్ట్, మా అమ్మకి రక్తాన్ని చూస్తే భయం. కొంతమందికి రక్తం చూస్తే భయం వేస్తుంది కదా, దాన్ని ఏమంటారంటే హిమోఫోబియా అంటాము. మై మదర్ హ్యాస్ హిమోఫోబియా. అతడికి మాట్లాడాలంటే భయం. హీ హ్యాస్ లాలిఫోబియా. మా స్నేహితుడికి శవాలంటే భయం. కొంతమంది శవాలను చూసి భయపడుతుంటాం, దాన్ని ఏం చెప్తారంటే నెక్రోఫోబియా. మై ఫ్రెండ్ హ్యాస్ నెక్రోఫోబియా. నెక్స్ట్, కొత్తవి ఏవైనా మా నాన్నకి భయం. మై ఫాదర్ హ్యాస్ కొత్తవి ఏవైనా చూసినప్పుడు భయం వేస్తుంది కదా, దాన్ని నియోఫోబియా అంటాం. ఇంకా కొన్ని భయాలని చూద్దాము. భయం అంటే ఫోబోఫోబియా. తినడం అంటే భయం, అంటే ఫాగోఫోబియా. మందులంటే భయం. కొంతమందికి మందులు వేసుకోవడం అంటే భయపడుతుంటారు, దాన్ని ఫార్మోకోఫోబియా. ఎక్కువ పని అంటే భయం, పోనోఫోబియా. దెయ్యాలంటే భయం, అంటే దెయ్యాలను చూస్తుంటే భయపడుతుంటారు, దానికి సాటనోఫోబియా అంటాము. ఇవన్నీ భయానికి సంబంధించినవి. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.